థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు వాడు ఏమని ఇచ్చాడు? ఆల్ఫా కామ బీటా కామ గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పి x³ - 6x² + 11x - 6 = 0 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ అంటున్నాడు. దాని మీనింగ్ ఏంటమ్మా చెప్పండి, మీరు ఏమర్థమైందో మీకు త్వరగా చెప్పాలి, టైం లేదు మనకి, ఇప్పటికే లేటు. చెప్పండి. వాడు ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటట? ఆల్ఫా కామ బీటా కామ గామా. అయితే మన ఏమడుగుతున్నాడు? ఒక ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటట? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ని కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ అడిగాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ముందు ఆల్ఫా బీటా గామా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. వాడు ఏమని ఇచ్చాడమ్మా? గివెన్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్, దేనికి రూట్స్ మీరు కంటిన్యూగా రాసుకోండి, నేను కింద రాస్తాను. x³ - 6x² + 11x - 6 = 0 అమ్మా. ఏమా ఇప్పుడు మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేస్తుంటే ఏమవుతుంది? 0 అయిపోద్ది. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు 1 - 6 + 11 - 6. ఎప్పుడైతే సమ్ ఆఫ్ ది కోషంట్ 0 అయిపోయిందో, లేకపోతే దేర్ఫోర్ x = 1 అనేది రూటేగా. x = 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. అర్థమవుతుందండి? సమ్ ఆఫ్ ది x = 1 అనేది రూట్ అవుతుందని చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి సింథటిక్ డివిజన్ మెథడ్ ఏం చెప్పచ్చు మనం? x = 1 అని చెప్పి తీసుకుని 1 కోఎఫిషియెంట్ చెప్పండి, -6 11 -6. 0 అంటే 1 × 1 అంటే 1 అంటే -5 -5 × 1 అంటే -5 11 - 5 అంటే 6 6 × 1 అంటే 6 6 - 6 0 అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మరి పవర్ ఒకటి తగ్గించాం కాబట్టి ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు మనం? ఇక్కడ x² - 5x + 6 = 0 అని రాసుకోవచ్చు. అవునా? x - 1 ఇంటూ దీని నుండి x² - 5x + 6 = 0 అని తీసుకుంటే దీన్ని మళ్ళీ మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే x² - 2x - 3x + 6 = 0 అని రాసుకోవచ్చు. దీంట్లో x కామన్ తీస్తే x × x - 2 -3 × x - 2 = 0 అవుతుంది. ఈ రెండిట్లో మళ్ళీ x - 2 కామన్ తీస్తే x - 2 × x - 3 = 0 అవుతుంది. అంటే దీన్ని మళ్ళీ మనం x - 2 = 0 ఆర్ x - 3 = 0 అని రాసుకుంటే x = 2 ఆర్ x = 3 అవుతుంది. అమ్మా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ ఆల్ఫా = 1 బీటా = 2 గామా = 3 అని తీసుకుంటాం. ఎందుకంటే ఈ మూడు కూడా రూట్సే కదా, 1 2 3 అనే రూట్స్ అనేవి వచ్చాయి కదా. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు వాడు రూట్స్ ఏమని అడిగాడు? α² + β² ఏదో అన్నాడు కదా. కాబట్టి నౌ α² + β² = 1² + 2² దట్ ఈక్వల్ టు 1 + 4 అంటే 5. తర్వాత β² + γ² = 2² + 3² అంటే 13. తర్వాత γ² + α² = 3² + 1² అంటే 10. ఇప్పుడు వీటిని రూట్స్ గా కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ కావాలి కాబట్టి therefore the required equation is మనకు రూట్స్ ఇవేగా. కాబట్టి x - 5 × x - 13 × x - 10 = 0. అర్థమైందమ్మా? ఇప్పుడు రెండు మల్టిప్లై చేయండి. x² -13 -5 ఎంత? -18x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 5 ఎంత? 65 ఇంటూ x - 10 = 0. అర్థమైందా? -5 -18 -18 అంటే -18x వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే x² × x³ -10 × x² 10x² -18x² -28x² రాసేచ్చా?
ఎస్ సార్ రాయండి సార్. అర్థమవుతా బాబు? అర్థం వచ్చింది సార్. మాట్లాడే అబ్బాయి లేరా? అర్థమవుతుంది సార్. తర్వాత ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే ఇక్కడ ఎక్స్ టర్మ్, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ ఎక్స్ టర్మ్, ఇక్కడ కాన్స్టెంట్. -18x ఇంటూ -10 అంటే +180x, +180x ను +65x ఎంత? 245x. -65 టెన్స్ 650. 650 సార్. అర్థమైందమ్మా? ఒక స్టెప్ అయినా ఏమంటే అర్థమైంది సార్. అర్థమైంది సార్. అమ్మాయిలకి అర్థమవుతుంది కానీ అబ్బాయిలు అలా మాట్లాడలేదు బాబాయ్. అర్థమైంది సార్. ఏదో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. రెండోది కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఆల్ఫా కమా బీటా కమా గామా అనేవి రూట్స్ అని చెప్పించాడు. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ అని చెప్పి అన్నాడు. ఆ సమ్ మీరు చేస్తారా? ఎస్ సార్. చేయండి. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చూడండి అక్కడ. 0 సార్. అంటే ఈక్వల్ టు 1 రూటే కదా, కాబట్టి బై సెంట్రిక్ డివిజన్ మెథడ్ చేసుకుంటారు. ఇలాగ చేసుకుని అప్పుడు వచ్చిన రూట్స్ ని ఆల్ఫా బీటా గామా అనుకుంటారు. ఆ తర్వాత ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్, బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్, గామా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇలాగ చేసిన తర్వాత రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇస్ అని చెప్పి ఇలా మైనస్ చేసి మాకు రాసేస్తారు. అంతే, అయిపోయింది. ఓకే సార్. కాబట్టి ఈ హోంవర్క్ చేయండి. అయితే థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా? ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ b ఈక్వల్ టు 0, ప్రూవ్ దట్ సిగ్మా ఆల్ఫా మైనస్ బీటా మైనస్ గామా ఈక్వల్ టు 9ax ప్రూవ్ చేయమన్నాడు. అంత ఇబ్బంది ఏంటి సార్? ఏంటి అక్కడ సౌండ్? సార్ మైక్ ఆఫ్ సైడ్ మర్చిపోయాను. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆల్ఫా కామా బీటా కామా గామా అనే రూట్స్ అని ఇచ్చాడు కాబట్టి గివెన్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎవరికి? x³ మైనస్ 3ax ప్లస్ b ఈక్వల్ టు 0. ఏమండి ఇక్కడ మరి మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -b/a. ఇక్కడ బిఏ లేదు అంటే ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు కాబట్టి 0 రాసేచ్చా? 0/1 అని వస్తుంది కాబట్టి 0. దీని నుండి మనం ఏం చేద్దాం అంటే బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా అని రాసుకొచ్చామా? రాసుకోవచ్చు సార్. నెక్స్ట్ సారి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా -b/a తర్వాత c/a కదా. c/a అంటే -3a/1 దట్ ఈక్వల్ టు -3. అర్థమైందా? ఎస్ సార్. అలాగే ఆల్ఫా గామా ఈక్వల్ టు -b/a c/a -b/a -b/a అంటే -b/1 దట్ ఈక్వల్ టు -b. నెక్స్ట్ ఈసారి వాడు ఇచ్చింది తీసుకోండి. సిగ్మా ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ గామా ఈక్వల్ టు సిగ్మా చూడండి ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ అవునా, తర్వాత మైనస్ ఆల్ఫా గామా వస్తుందా, మైనస్ బీటా ఆల్ఫా వస్తుందా, ఈ రెండిట్లో ఆల్ఫా మైనస్ ఆల్ఫా గామా తీస్తే బీటా ప్లస్ గామా వస్తుందా? వస్తుంది సార్. మరి అయినా వద్దా? మీకు అర్థమైందంటే రాయండి సార్. అర్థమైంది సార్. ఓకే సార్. రాయండి సార్. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి ప్లస్ బీటా గామా అవుతుంది. వీటన్నిటికీ కూడా సిగ్మా నోటేషన్ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ గా వస్తాయి. దానికన్నా ముందు మనం మోడిఫై చేద్దాం. ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా అంటే ఏం రాసుకోవచ్చు? మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా గామా. ఏమండి ఇది సింప్లిఫై చేస్తే సిగ్మా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా గామా. ఏమండి నెక్స్ట్ ఇది ఇంకా మోడిఫై చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? సిగ్మా 2α² ప్లస్ బీటా గామా. ఇప్పుడు సిగ్మా నోటేషన్ ఎక్స్పాండ్ చేయండి. ఫస్ట్ ఆల్ఫా స్క్వేర్ వచ్చిన తర్వాత బీటా స్క్వేర్ తర్వాత గామా స్క్వేర్ బీటా గామా గామా ఆల్ఫా ఆల్ఫా బీటా కాబట్టి 2α² ప్లస్ బీటా గామా 2β² ప్లస్ చూడండి ఒకసారి ఇక్కడ ఆల్ఫా వస్తే ఇక్కడ ఆల్ఫా వచ్చిందా? రాలా.
రాలేదు సార్. అలాగే ఇక్కడ బీటా వచ్చింది కాబట్టి బీటా వస్తుందా? రాదు. రాదు సార్. తర్వాత 2 గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా. తర్వాత వీటన్నిటిలో 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్, రిమైనింగ్ ఏముంటుంది? ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ గామా ప్లస్ గామా ఆల్ఫా. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇప్పుడు దీన్ని 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సి అని రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. అప్లై చేస్తే లేకపోతే రాసేయండి ఇక్కడ, మళ్ళీ మీకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ ఇబ్బంది. రాసేనా? రాసేయండి సార్. వద్దు సార్, మీరు రాస్తారు. స్పీడ్గా రాయండి. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏ ప్లేస్ లో ఆల్ఫా ఉంది, బి ప్లేస్ లో బీటా ఉంది, సి ప్లేస్ లో గామా ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కింద రాసుకొచ్చాము. ఓకేనా? కాబట్టి దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. మరి బయట ఏముంది? ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఒకటి ఉందా? మాట్లాడరే? ఎస్ సార్. ఇంకా మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. చూడండి ఒకసారి, ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి, మైనస్ 4 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక టర్మ్ ఉంది కాబట్టి మైనస్ 3 టర్మ్స్ అవుతాయిగా. అవును అవును సార్. 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఏమండి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత వచ్చిందమ్మా? చేయలేదా మనం? చేసాం కదా. 0 ఏమో చేశాను సార్. ఎస్ సార్. మైనస్ ఆల్ఫా వచ్చింది. ఇది ఎంత వచ్చింది? 3pa మైనస్ 3pa మైనస్ 3a సార్. 3a సార్. 3a అంటే ఇప్పుడు ఏమవుతుంది? 0 ప్లస్ 9a అంటే 9a అయ్యిందమ్మా. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. అవును సార్. సిగ్మా ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ గామా ఈక్వల్ టు 9a. ఏమా? నెక్స్ట్ తర్వాత ఈసారి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో మీరు ఎక్కడ వరకు చేశారు? థర్డ్ సమ్ వరకు చేశారా? థర్డ్ సమ్ వరకు చేసాం సార్. ఫోర్త్ సమ్ చూడండి. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఫోర్త్ సమ్ వాడు ఏమన్నాడమ్మా? 1 2 3 అనేవి 1 2 3 4 అనేవి రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అట. దెన్ ఫైండ్ ఏ బి సి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది మనం 2 రకాలుగా చేయొచ్చు. వాడు ఇచ్చిన రకం చేద్దాం, మనకు తెలిసిన రకం చేద్దాం. చూడండి, ఇప్పుడు వాడు ఇచ్చింది రాద్దాం. గివెన్ 1, 2, 3, 4 are the roots of ఎవరికి? x power 4 plus ax cube plus bx square plus cx plus d equal to 0. దెన్ ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ రూట్స్ అయ్యాయో ఈ రూట్స్ ద్వారా ఫామ్ అయ్యే ఈక్వేషన్ ఇది 2 ఈక్వల్ అవ్వాలిగా. అవును సార్. అర్థమైందా? ఈ ఈక్వేషన్ కి ఇది రూట్స్ అట. అయితే ఎప్పుడైతే ఈ రూట్స్ ద్వారా ఫామ్ అయ్యే ఈక్వేషన్ ఉన్నా ఈ ఈక్వేషన్ 2 ఈక్వల్ అవ్వాలి కదా, ఒకటే అవ్వాలి కదా. అవును సార్. x power 4 plus ax cube plus bx square plus cx plus d equal to, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే x minus 1 into x minus 2 into x minus 3 into x minus 4. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు ఇది 2 రకాలుగా చేయొచ్చు మళ్ళీ సింప్లిఫికేషన్ లో కూడా. ఎలా అంటే x minus 1 ని x minus 4 ని తీసుకుని, అలాగే x minus 2 ని x minus 3 ని తీసుకుని
సింప్లిఫై చేసుకుని అలా చేసుకోవడం ఒక పద్ధతి, లేదంటే మామూలుగా చేసుకుని 2 మల్టిప్లై చేసుకోవడం ఒక పద్ధతి. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేశాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ -1 -2 ఎంత -3 -3x మైనస్ ఇంటూ మైనస్ +2. అలాగే ఈ 2 మల్టిప్లై చేశాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ -3 -4 ఎంత -7x మైనస్ ఇంటూ మైనస్ +4 3 4 0 ఎంత 12. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. మల్టిప్లై చేసినప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ క్యూబ్ కావాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్, అలాగే ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంతే. కాబట్టి -3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -7x అంటే -7x క్యూబ్, అలాగే -3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే -3x క్యూబ్ అంటే -10x క్యూబ్. అర్థమైందా? ఇంకో స్టెప్ అయినా లేకపోతే అర్థమైంది సార్. అక్కర్లేదు సార్, అర్థమైంది సార్. తర్వాత ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 12x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ అంటే 14x స్క్వేర్, 14x స్క్వేర్ ప్లస్ 21x స్క్వేర్, 14x స్క్వేర్ ప్లస్ 21x స్క్వేర్ అంటే 35x స్క్వేర్. ఓకేనా? తర్వాత ఎక్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ టర్మ్, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ ఎక్స్ టర్మ్. -3 ఇంటూ 12 అంటే -36, -7 ఇంటూ 2 అంటే -14 అంటే -50x ప్లస్ 2 12 24. అమ్మా ఇదంతా దేనికి ఈక్వల్ అమ్మా? x⁴ ప్లస్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ comparing the coefficients on both sides. Comparing the coefficients on both sides. Comparing the coefficients on both sides, we get అప్పుడు ఏమవుతుందో చూడమే, x³ కోషెంట్ ఎంత -10 సార్. ఎంతమ్మా? -10 కాబట్టి -10. ఏమండి? తర్వాత x² కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ b = 35, c = -50, d = 24. అర్థమైందమ్మా అందరికీ? అర్థమైంది సార్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ మనం ఎలా కూడా చేయొచ్చు. ఎలా అంటే చూడండి, గివెన్ 1, 2, 3, 4 are the roots of ax² plus bx plus cx plus roots of x⁴ plus ax³ plus bx² plus cx plus d = 0 అని తీసుకున్నాం. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ చేసాం అనుకోండి, s1 = సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే 1 + 2 + 3 + 4 దట్ ఈక్వల్ టు -b/a అంటే -a కదా. yes sir. -a = 10, a = -10. తర్వాత s2 = 2 రూట్స్ మల్టిప్లై చేసి చేయాలి, అంటే 1 × 2 ప్లస్ 1 × 3 ప్లస్ 1 × 4 ఇది ప్లస్ 1 × 4 ప్లస్ తర్వాత 2 × 3 ప్లస్ 2 × 4 తర్వాత ప్లస్ 3 × 4. అర్థమైందా? ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా డెల్టా బీటా గామా ప్లస్ బీటా డెల్టా గామా డెల్టా దట్ ఈక్వల్ టు c/a అంటే 35/1. 35/1 ఏంటి? b కదా, b/1 దట్ ఈక్వల్ టు b. ఇది సింప్లిఫై చేస్తే b = 2 + 3 + 4 + 6 + 8 + 12 అంటే 20 30 35. S3 = ఆల్ఫా బీటా గామా డెల్టా అనుకున్నారు అనుకోండి, ముందు ఆల్ఫా బీటా గామా అంటే 1 × 2 × 3 ప్లస్ ఆల్ఫా గామా డెల్టా 1 × 3 × 4 ప్లస్ బీటా గామా డెల్టా 2 × 3 × 4 ప్లస్ గామా డెల్టా ఆల్ఫా డెల్టా ఆల్ఫా బీటా 4 × 1 × 2 దట్ ఈక్వల్ టు -b/a c/a అంటే -c/1. -c సింప్లిఫై చేస్తే 6 + 12 + 24 + 8
దట్ ఈక్వల్ టు 12 ప్లస్ 8 అంటే 20, 24 ప్లస్ 6 అంటే ఎంత 30, 30 ప్లస్ 20 ఎంత 50, సి ఈక్వల్ టు -50. తర్వాత S4 ఈక్వల్ టు S4 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 మైనస్ బి బై ఏ సి బై ఏ డి బై ఏ మైనస్ బి బై ఏ ఈ బై ఏ, ఈ బై ఏ అంటే ఈ బై 1. 2 3 6 4 24, ఈ ఈక్వల్ టు 24. మీకు ఏ మెథడ్ బాగుంది ఎంతకని అమ్మా? బాగానే ఉన్నాయి సార్. మీ ఇష్టం అమ్మా, మీకు ఏది బాగుందంటే ఆ విధంగా చేయొచ్చు. కానీ నోట్స్ ఓకే సార్. స్పీడ్గా రాయండి అమ్మా. ఓకే సార్. తర్వాత చూడమ్మా, 5th క్వశ్చన్ ఏమంటాడమ్మా? ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ది రూట్స్ ఆఫ్ ది x cube minus px square plus qx minus r equal to 0 అంటున్నాడు, అండ్ r not equal to 0 అంటున్నాడు. దెన్ ఫైండ్ 1 by a square plus 1 by b square plus 1 by c square in terms of b comma q comma r అంటున్నాడు. ఆల్రెడీ మోడల్ సమ్స్ మనం చేసాం ఎక్సైజ్ లో, అవునా? కాబట్టి 5th వన్ అమ్మా, గివెన్ a comma b comma c are the roots of x cube minus px square qx minus r equal to 0. దెన్ మనకు ఫార్ములా సమ్ ఆఫ్ ది రూట్స్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు మైనస్ b బై a అంటే మైనస్ ఆఫ్ మైనస్ b బై 1 అంటే ప్లస్ b అవుతుంది. అలాగే ప్రోడక్ట్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటే ab ప్లస్ bc ప్లస్ ca ఈక్వల్ టు q బై 1 అంటే q అవుతుందమ్మా. abc ఈక్వల్ టు మైనస్ r బై 1 అంటే మైనస్ r అవుతుంది. మైనస్ r బై 1 కాదు, మైనస్ ఆఫ్ మైనస్ r బై 1 అంటే ప్లస్ r అవుతుందమ్మా. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే 1 by a square plus 1 by b square plus 1 by c square ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఎల్సిఎం ఏమవుతుంది? a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ అవుతుందమ్మా. ఇక్కడ a స్క్వేర్ ఉంది కాబట్టి b స్క్వేర్ c స్క్వేర్ వస్తుంది. ఇక్కడ b స్క్వేర్ ఉంది కాబట్టి c స్క్వేర్ a స్క్వేర్ వస్తుంది. ఇక్కడ a స్క్వేర్ b స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? మనం ab హోల్ స్క్వేర్ ప్లస్ bc హోల్ స్క్వేర్ ప్లస్ ca హోల్ స్క్వేర్ బై abc హోల్ స్క్వేర్. ఏమండి? Yes sir. మన ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. ఫార్ములా, ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే ab ప్లస్ bc ప్లస్ ca హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ, చూడమ్మా, ఏబి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలమ్మా. చేస్తే ఎంత వస్తుంది? ఏ బి స్క్వేర్ సి వస్తుంది. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తే బి సి స్క్వేర్ ఏ వస్తుంది, సి ఏ స్క్వేర్ బి వస్తుంది. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఏబిసి హోల్ స్క్వేర్. ఇప్పుడు న్యూమరేటర్ లో ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వీటన్నిటిలో ఏం కామన్ తీయచ్చు? ఏబిసి కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది బై ఏబిసి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఏబి ప్లస్ బిసి ప్లస్ సి అంటే ఏం రాసుకోవచ్చమ్మా? క్యూ, దట్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబిసి అంటే ఎంతమ్మా? ఆర్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంతమ్మా? మైనస్ పియా పియా పి బై ఏబిసి అంటే ఆర్, ఆర్ స్క్వేర్ అంటే ఇది ఏమని వస్తుంది? క్యూ స్క్వేర్ మైనస్ 2pr బై ఆర్ స్క్వేర్. వచ్చిందమ్మా? తర్వాత ఫైండ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటున్నాడు. ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది రూట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా గామా మనం రూట్స్ అనుకున్నాం అనుకోండి, క్యూబ్ ఉంది కాబట్టి
మనకు ఆడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ చేయమంటున్నాడు. అలాగే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ కూడా చేయమంటున్నాడు. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి ఎన్నోది 6th వన్ అమ్మా. నేను ఏమంటానంటే లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా బీది సొల్యూషన్. లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా బీది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ క్యూబ్ మైనస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ మైనస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు దెన్ సమ్ ఆఫ్ ది రూట్స్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ మైనస్ పి బై 1 వస్తుంది. అంటే పి వస్తుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ అంటే క్యూ బై 1 ఈక్వల్ టు క్యూ వస్తుందమ్మా. ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఆర్ బై 1 ఈక్వల్ టు ఆర్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఈసారి వాడు అడిగింది చూద్దాం. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు కదా. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు, మీరు ఒకే లైన్ లో రాసుకోండి, నేను కింద రాస్తాను. ఓకే సార్. ఎలా రాయొచ్చు మనం? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫామ్ లో ఉంది. లేదంటే ఎలా రాయండి కింద నీట్ గా అన్నమాట. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోలీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోలీ స్క్వేర్ అంటే పి స్క్వేర్ మైనస్ 2q. ఏమండి? తర్వాత వాడు అడిగింది ఏంటి? సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఏమవుతుంది మనకి? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్ టు, నేను నిన్నే ఫార్ములా చెప్పాను. ఏంటమ్మా చెప్పండి? బుచ్చిరాజు నువ్వు చెప్పమ్మా. నేను 2 ఫార్ములాలు చెప్పాను, అందులో ఏదో ఒకటి చెప్పచ్చు. బుచ్చిరాజు త్వరగా. ఏమా చెప్తున్నారా? ఏం చదువుతున్నారమ్మా మరి? ఏమండి ఫార్ములా ఇది దట్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోలీ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా బీటా గామా. ఇదేగా చెప్పుకున్నాం. దట్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏమొచ్చింది మనకి? పీ క్యూబ్ మైనస్ 3 ఇంటూ పీ ఇంటూ ఇది క్యూ ప్లస్ 3r అంటే పీ క్యూబ్ మైనస్ 3p క్యూబ్ ప్లస్ 3r. ఇందులో పీ కామన్ తీస్తే పీ స్క్వేర్ మైనస్ 3q ప్లస్ 3r. అంతే. ఏమండి? తర్వాత క్వశ్చన్ చూడమ్మా. అప్టైన్ ది మోనిక్ క్యూబిక్ ఈక్వేషన్. మోనిక్ క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఏంటమ్మా? మోనిక్ ఈక్వేషన్ అంటే వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చెప్తుంది? లీడింగ్ కోఎఫిషియంట్ ఏమవ్వాలి? 1 అవ్వాలి సార్. అయితే ఇప్పుడు మోనిక్ క్యూబిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. హూజ్ రూట్స్ ఆర్ స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇప్పుడు వాడు ఇచ్చిన ఈక్వేషన్ కి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ యొక్క స్క్వేర్స్ ని రూట్స్ గా కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమవుతుందా? వాడు ఇచ్చిన రూట్స్, ఈ ఈక్వేషన్ కి రూట్స్ ఉంటాయి. ఆల్ఫా బీటా గామా రూట్స్ అనుకున్నాను అనుకోండి. వాడేం ఫైండ్ అవుట్ చేయమంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ని రూట్స్ గా కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని. ఓకే సార్. కాబట్టి చూడండి ఎన్నోది 6th 7th వన్. లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా బి ది
రూట్స్ ఆఫ్ ఏంటి ఈక్వేషన్ ఇచ్చాడు ఎక్స్ క్యూబ్ ప్లస్ p1 x స్క్వేర్ ప్లస్ p2 x ప్లస్ p3 ఈక్వల్ టు 0 ఎక్స్ క్యూబ్ ప్లస్ p1 x స్క్వేర్ ప్లస్ p2 x ప్లస్ p3 ఈక్వల్ టు 0 ఏమంటే దెన్ సమ్ ఆఫ్ ది రూట్స్ చేయండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఏమొస్తుంది ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి ఎప్పుడైనా కోషెంట్ 1 అయింది అనుకోండి హైయెస్ట్ పవర్ యొక్క కోషెంట్ ఇక్కడ హైయెస్ట్ పవర్ 1 అయింది అనుకోండి ఇంకా డైరెక్ట్ గా ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ పెట్టుకుని రాసేయండి అంతే ఇంకా మళ్ళీ ఫార్ములా లేదు చెత్త చెదరం ఏమీ లేదు ఓకే సార్ ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ p1 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది p2 తర్వాత ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ p3 అంతే అయిపోయింది తర్వాత మనకు కావాల్సిన ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ అవునా అవును సార్ మనం ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ బీటా స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ గామా స్క్వేర్ అలా కూడా చేసుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు ఏమంటే ఇక్కడ వరకు రాయండి చెప్తాను స్పీడ్గా ఓకే సార్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ని రూట్స్ గా కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ అడిగాడు మరి మనకు ఫార్ములా ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ బీటా స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుందమ్మా అర్థమవుతుందమ్మా నేను చెప్పింది అలా చేయడం ఒక పద్ధతి అర్థమైంది సార్ ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ రూట్స్ అని నాకు తెలుసు కాబట్టి S1 అంటే ఏంటి సమ్ ఆఫ్ ది రూట్స్ కదా అది చేసుకోవచ్చు నేను అలాగే S2 అంటే 2 రూట్స్ టేకెన్ ఎట్ ఎ టైం ప్రొడక్ట్ కదా సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ 2 ఎట్ ఎ టైం అలాగే S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అలా S1 S2 S3 ఫైండ్ అవుట్ చేసుకుని అప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ క్యూబ్ మైనస్ S1 x స్క్వేర్ ప్లస్ S2x మైనస్ S3 ఈక్వల్ టు 0 అవుతుంది అలా అయినా చేయొచ్చు లేదా ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ బీటా స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు 0 అని చేయొచ్చు ఎలా చేద్దాం ఎక్స్ క్యూబ్ ప్లస్ S1 x స్క్వేర్ అలా చేద్దాం సార్ చూడండి అయితే ఇప్పుడు చూడండి the roots of the required equation are ఏంటి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ కదా S1 ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అమ్మా దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయించాం మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ అసలు మాట్లాడిపోతే రేపు రాదాం ఏమని -2 ఆల్ఫా బీటా ప్లస్ గామా ఆల్ఫా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏమని వచ్చింది -p1 హోల్ స్క్వేర్ -2 ఇంటూ p2 కాబట్టి ఇది ఏమవుతుందంటే p1 స్క్వేర్ -2p2 అవుతుందన్న అర్థమవుతుంది నెక్స్ట్ తర్వాత S2 ఏమవుతుందో చూద్దాం S2 ఈక్వల్ టు మరి ఈసారి ప్రొడక్ట్ చేయాలి కదా 2 రూట్స్ కాబట్టి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ దీని మళ్ళీ మనం ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా గామా హోల్ స్క్వేర్ ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ మళ్ళీ ఇది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏబి అంటే ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా అంటే ఆల్ఫా బీటా స్క్వేర్ గామా ప్లస్ బిఏ అంటే బీసీ అంటే బీటా గామా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సిఏ అంటే గామా ఆల్ఫా స్క్వేర్ బీటా ఏ ఫార్ములాది రాయాలి మళ్ళీని వద్దు సార్ ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ -2 ఇంటూ వీటన్నిటిలో ఆల్ఫా బీటా గామా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుందమ్మా ఇప్పుడు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే ఏంటి p2 స్క్వేర్ -2 ఇంటూ -p3 ఇంటూ -p2 అయినా p1 అయినా ఇప్పుడు ఇది ఏమవుతుంది p2 స్క్వేర్ అవుతుంది 3 మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది 2p1 p3 అవుతుంది ఏమండి తర్వాత S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఏమండి ఇప్పుడు ఏమవుతుంది ఇది ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ అని రాసుకోండి అంటే -p3 హోల్ స్క్వేర్ అంటే ఏమా ఇప్పుడు
the polynomial equation ఎవరు the polynomial equation whose roots are alpha square comma beta square comma gamma square is ఫార్ములా ఏమవుతుందంటే x square minus s1x. మరి మన ఫార్ములాలో మైనస్ b బై అని రాస్తున్నాం చూసారా, ఆ మైనస్ ఇక్కడికి వచ్చేది అనమాట. అర్థమవుతుందా? ఎస్ సార్. క్యూబ్ మైనస్ s1x square ప్లస్ s2x మైనస్ s3 ఈక్వల్ టు 0. అలా ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ వస్తాయి. దట్ ఇంప్లైస్ x క్యూబ్ మైనస్ ఏమవుతుంది తర్వాత? s1 అంటే ఎంత? p1 స్క్వేర్ ప్లస్ 2p2 ఇంటూ x ప్లస్ s2 అంటే x స్క్వేర్ ప్లస్ s3 అంటే p2 స్క్వేర్ మైనస్ 2p1 p3 ఇంటూ x మైనస్ p3 స్క్వేర్. అంతేనా? అంతే సార్. ఎస్ సార్, అర్థమైంది సార్. అంతే. నెక్స్ట్ లేదంటే దీని ముందు ఇంకోటి రాయొచ్చు. ఎలా అంటే ఈస్ ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ బీటా స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు 0. మరి ఇదేగా, దాని నుండి కదా ఇది వచ్చింది. అలా కూడా రాసుకోండి. అయితే ఓకే సార్. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. తర్వాత క్వశ్చన్ ఏమంటాడమ్మా? కంటిన్యూషన్ నెంబర్ వేసానా? వేసాను సార్. ఎన్నోది వస్తుంది? 7th వన్ 8th క్వశ్చన్ అవుతుంది సార్. 8th క్వశ్చన్ వేసానా లేకపోతే పేజ్ నెంబర్ వేసేనా? 8th అని వేసాను సార్. 8th క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటాడమ్మా, లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పించాడు. కాబట్టి గివెన్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ దేనికి రూట్స్? ఎక్స్ క్యూబ్ ప్లస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఏమండి? అయితే దెన్ మనకు తెలిసిన విషయం ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అట్ ద రూట్స్ ఆఫ్, అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు క్యూ అని తెలుసు. ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ ఆర్ అని తెలుసు. చెప్పాను కదా మీకు ఎక్స్ క్యూబ్ కోషెంట్ 1 ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్, ముందు మైనస్ తర్వాత ప్లస్ అని. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏమంటాడు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సిగ్మా ఆల్ఫా క్యూబ్ అట. సిగ్మా ఆల్ఫా క్యూబ్ అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ అని రాసుకోవచ్చమ్మా. ఆ ఫార్ములా అప్లై చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ క్యూబ్ మైనస్ 3 ఏం రాయాలి? ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా బీటా గామా. ఇదేగా చెప్పాను. మైనస్ పి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ మైనస్ పి ఇంటూ క్యూ ప్లస్ 3 ఇంటూ మైనస్ ఆర్. ఇది సింప్లిఫై చేస్తే మైనస్ పి క్యూబ్ ప్లస్ 3p క్యూబ్ మైనస్ 3r. ముందు మైనస్ ఉంటే బాగుండదు కాబట్టి 3p క్యూబ్ మైనస్ p క్యూబ్ మైనస్ 3r. అంతే ఏనా? నెక్స్ట్ తర్వాత అమ్మ ఆడిచ్చింది ఆల్ఫా స్క్వేర్. నేను ఆల్ఫా క్యూబ్ ఆవేశంగా కట్టేసాను. సర్లేండి, 3rd క్వశ్చన్ అది అమ్మా. ఇది 3rd క్వశ్చన్ అమ్మా. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. మీరు మాట్లాడరే చూస్తాను అంటే పై 2 హోంవర్క్ ఇచ్చారు. సరే, ఇప్పుడు సిగ్మా ఆల్ఫా స్క్వేర్ అంటే ఏం రాయొచ్చమ్మా? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అమ్మా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా దట్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? మైనస్ పి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ క్యూ అవుతుంది. అంటే పి స్క్వేర్ మైనస్ 2q అవుతుందమ్మా. అర్థమైందమ్మా? నెక్స్ట్ అర్థమైంది సార్. 1 ఆల్ఫా అంటున్నాడమ్మా. 1 ఆల్ఫా ఇక్కడ వేసేచ్చు సరిపోతుంది. ఇక్కడ సెకండ్ వన్
సిగ్మా 1 ఆల్ఫా అనడమ్మా దట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా ప్లస్ 1 గామా 1 గామా దట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది ఆల్ఫా బీటా గామా అవుతుంది. న్యూమరేటర్లో ఏమవుతుంది బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా అంటే దట్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ అది ఎంత వచ్చింది మనకి క్యూ వచ్చింది బై మైనస్ ఆర్ వచ్చింది అంటే మైనస్ క్యూ బై ఆర్ అమ్మాయి మైనస్ క్యూ బై ఆర్ అమ్మాయి ఏమో త్వరగా రాయండి స్పీడ్గా రాయండి ఈరోజు ఈ ఎగ్జాంపుల్స్ అయిపోతే రాపేద్దాం. ఓకే సార్. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చడమ్మా బీటా స్క్వేర్ గామా స్క్వేర్ అని చెప్పి ఇచ్చాడమ్మా సిగ్మా బీటా స్క్వేర్ గామా స్క్వేర్ అమ్మా ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం ఆల్ఫా బీటా హోలీ స్క్వేర్ ప్లస్ బీటా గామా హోలీ స్క్వేర్ ప్లస్ గామా ఆల్ఫా హోలీ స్క్వేర్ ఇందాకనే చేసాం మనం. ఇది మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ హోలీ స్క్వేర్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోలీ స్క్వేర్ ఇన్ని సార్లు రాస్తున్నారు కాబట్టి మీకు వచ్చేయాలి ఇంకంతే ఆ స్టెప్ కనబడగానే ఇలా వేయాలని చెప్పి తెలిసిపో వేయాలి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోలీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అది చూడగానే తెలుసుకోమాట. అది ఏంటంటే కష్టం ఉండాలి ఎన్నిసార్లు చేసి నీ స్టెప్ అయినా నాకు రాకపోవడం ఏంటి దీని అంతు చూసేస్తాను ఎలాగని చెప్పి అలా అనిపిస్తుంది అంతే తప్ప ఎందుకు వచ్చింది ఏదో ఆత్మం సార్ చెప్తున్నారని చెప్పి అన్నట్టు ఉండకూడదు. అర్థమవుతుంది అది ఎన్నిసార్లు చేసాం ఇప్పటికి చాలా సార్లు చేసాం ఇంతకు ముందు సమయంలో కూడా చేసాం ఇది చేసామా కనిపించాలి ఇంకంతే మళ్ళీ ఇంకొక టైం వేస్ట్ చేసి అంతలా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ మనం -2 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా బీటా గామా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా స్క్వేర్ బీటా ఏమండి ఇప్పుడు మళ్ళీ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోలీ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే ఏమొచ్చింది మైనస్ క్యూ స్క్వేర్ -2 ఇంటూ మైనస్ ఆర్ మైనస్ పి ఏమండి అంటే ఇది క్యూ స్క్వేర్ మైనస్ 2pr అంతే క్యూ స్క్వేర్ మైనస్ 2pr 3 మైనస్లు కాబట్టి మైనస్ తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఇది కూడా మనం చేసాం ఆల్రెడీ. ఎలా రాసుకోవచ్చు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం రాయొచ్చు మనం మైనస్ పి మైనస్ ఆల్ఫా అని రాయొచ్చా మైనస్ పి వీటన్నిటిలో మైనస్ కామన్ తీస్తే 3 మైనస్ వస్తాయి 3 మైనస్ ఎంత మైనస్ ఇక్కడ మైనస్ పి ప్లస్ గామా ఇక్కడ మైనస్ కామన్ తీస్తే పి ప్లస్ ఆల్ఫా ఇక్కడ మైనస్ కామన్ తీస్తే పి ప్లస్ బీటా ఏమంటే ఇప్పుడు మళ్ళీ గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ పి క్యూబ్ ప్లస్ పి స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అలా వస్తుంది కాబట్టి రాసి అర్థమవుతుందా రాసాను సార్ పి క్యూబ్ ప్లస్ పి స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ పి ప్లస్ ఆల్ఫా బీటా గామా గుర్తుందమ్మా ఇవన్నీ చేసాం మనం నేను సంవత్సరం చేశాను సార్ మైనస్ పి క్యూబ్ ప్లస్ ఇదేమవుతుంది మైనస్ పి ఇంటూ పి స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది ప్లస్ మైనస్ ఇప్పుడు ఇది ప్లస్ పి క్యూబ్ క్యాన్సిల్ అయిపోద్దామా అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది మైనస్ ఆఫ్ పి క్యూబ్ మైనస్ ఆర్ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఆర్ మైనస్ పి క్యూబ్. తర్వాత క్వశ్చన్ చూడమ్మా ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు దాని ఫైండ్ అన్నాడు చూడండి రెండో క్వశ్చన్ అది అంటే 9 అమ్మా సార్ 9 సార్ 9 కాదు సార్ 9 సార్ ఇక్కడ చూద్దాం లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 then sum of the roots alpha plus beta plus
మైనస్ సిఏ సార్. అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు బి సార్. బి బీటా గామా ఈక్వల్ టు మైనస్ సి. తర్వాత సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ బీటా స్క్వేర్ గామా ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా. ఏమా ముందు టర్మ్ స్క్వేర్ వస్తుంది, తర్వాత టర్మ్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ బీటా గామా స్క్వేర్ ప్లస్ గామా ఆల్ఫా స్క్వేర్. ఏమా నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ఆల్ఫా స్క్వేర్ బీటా, ఆల్ఫా బీటా స్క్వేర్ లో ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, తర్వాత బీటా గామా ఇంటూ బీటా ప్లస్ గామా, తర్వాత గామా ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా. మీరు కావాలంటే చూసుకోండి, ఒక ఆర్డర్ లో వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా బీటా ప్లస్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాని ఎలా రాయొచ్చు మనం? మైనస్ పి మైనస్ గామా అని రాయితే బీటా మైనస్ పి మైనస్ ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ మైనస్ పి మైనస్ బీటా. అర్థమైందండి? ఇది సింప్లిఫై చేస్తే మైనస్ ముందు తీసుకొచ్చండి, మైనస్ ఆల్ఫా బీటా ఇంటూ అయితే రాసేద్దాం మైనస్ పి ఆల్ఫా బీటా, తర్వాత మైనస్ ఆల్ఫా బీటా గామా, తర్వాత మైనస్ పి బీటా గామా, తర్వాత మైనస్ ఆల్ఫా బీటా గామా, తర్వాత మైనస్ పి గామా ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా గామా. మొత్తం ఎన్ని ఆల్ఫా బీటా గామాలు వచ్చాయి? 3 ఆల్ఫా బీటా గామాలు వచ్చాయి. మైనస్ పి కామన్ తీస్తే ఈ మూడిట్లోనూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అవుతుంది, మైనస్ 3 ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనం మైనస్ పి ఇంటూ దీని వాల్యూ ఏ రాసుకోవచ్చు? మనం క్యూ రాసుకోవచ్చు. మైనస్ 3 ఇంటూ మైనస్ ఆర్ రాసుకోవచ్చు, అంటే 3r మైనస్ పిక్యూ అవుతుంది. అయిందండి? 3r మైనస్ పిక్యూ ఏంటి? ఇక్కడ ఏలు కదా, సారీ ఏ కాబట్టి ఇక్కడ పి రాసానేంటి? 3c మైనస్ ఏబి అని వస్తుంది సార్. మైనస్ ఏ వస్తుందమ్మా, మార్చుకోండి. మైనస్ ఏ మైనస్ గామా మైనస్ ఏ మైనస్ ఆల్ఫా మైనస్ ఏ మైనస్ బీటా. అంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ ఏ వస్తుంది, ఏ వస్తుంది, పి ప్లేస్ లో ఏ వస్తుంది. అంతకు ముందు సమ్ము గుర్తుండిపోయి అది చేస్తాను. ఏ కామన్ తీస్తే ఇలా వస్తుంది. తర్వాత ఇదేమవుతుందంటే సి అవుతుంది, ఇదేమవుతుందంటే బి అవుతుంది, ఇది ఏ అవుతుంది. అంటే ఇప్పుడు 3c మైనస్ ఏబి అవుతుంది. ఏమండి? 3c మైనస్ ఏబి అవుతుంది. తర్వాత క్వశ్చన్ ఏమంటాడమ్మా వాడు? ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫార్మ్ ఏ మోనిక్ క్యూబిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. అంటే ఆ రూట్స్ ని కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ S1 S2 S3 ఫైండ్ అవుట్ చేసుకోవడమే బెస్ట్ అమ్మా. ఏమా చూడండి, ఓకే సార్. ఇప్పుడు ఎన్నోది 10th వన్ గివెన్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఈక్వల్ టు 0 అండి. ఏమండి? అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ పి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు యు, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ ఆర్. ఏమా ఇదిగా రాయండి. ఇప్పుడు వాడు మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమని ఇచ్చాడు? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా, బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా, గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అని ఇచ్చాడు. అవునా? కాబట్టి S1 ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే ఆ రూట్స్ అన్ని సమ్ చేయాలి కదా. నేను ఇలా సిగ్మా నోటేషన్ తీసుకుంటాను. నేను సిగ్మా ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా అంటాను. లేదంటే ఒక సెంటెన్స్ రాయండి, ద రూట్స్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఈక్వేషనర్ ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా, బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా, గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఇది వచ్చింది కదా, సిగ్మా ఆల్ఫాతో మల్టిప్లై చేయండి, ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా. ఏమా ఇప్పుడు ఇది ఎక్స్పెండ్ చేయండి, సిగ్మా నోటేషన్ ఎక్స్పెండ్ చేస్తే ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా. తర్వాత ఏమొస్తుంది చెప్పాలి?
ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా వచ్చింది. తర్వాత ఏమొస్తుంది? బీటా గామా ప్లస్ బీటా ఆల్ఫా. తర్వాత గామా ఆల్ఫా ప్లస్ గామా బీటా. అంటే మళ్ళీ ఏమవుతుంది? ఆల్ఫా బీటా అన్న బీటా ఆల్ఫా అన్న ఒకటే కదా. అంటే 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. అంటే 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే ఏమొచ్చింది? క్యూ వచ్చింది. తర్వాత S2 ఈక్వల్ టు సిగ్మా నోటేషన్ రెండేసి రూట్స్ మల్టిప్లై చేయాలి కదా. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే S2 అనేది ఈ రెండు మల్టిప్లై చేయడం కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమని వస్తుంది? ఆల్ఫా బీటా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా అవుతుంది. కాబట్టి ఇది మనం సింప్లిఫై చేస్తే ఏమా ఇప్పుడు ఇది మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందమ్మా? ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఆల్ఫా బీటా ఇంటూ బీటా ప్లస్ గామా అంటే ఏం రాసుకోవచ్చు? ముందు ఈ రెండు మల్టిప్లై చేసాను లేకపోతే ఓకే సార్. మల్టిప్లై చేయడం కాదు. బీటా ప్లస్ గామా అంటే ఏం రాసుకోవచ్చు? minus p of p plus alpha. మైనస్ పి మైనస్ ఆల్ఫా. ఇదేం రాసుకోవచ్చు? మైనస్ పి మైనస్ బీటా. ఏమా మొత్తానికి సిగ్మా నోటేషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ బయటికి తీసుకొచ్చాం అనుకోండి, ప్లస్ అయిపోద్దా? ఇదో మైనస్ రెండు మైనస్లు అంటే ప్లస్ అయిపోద్ది కదా. సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ పి ప్లస్ ఆల్ఫా ఇంటూ పి ప్లస్ బీటా. అర్థమైందమ్మా? తర్వాత సిగ్మా ఇప్పుడు ఆల్ఫా బీటా ఇంటూ ఇదేమవుతుందో చూడండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే పి స్క్వేర్ ప్లస్ పి బీటా ప్లస్ పి ఆల్ఫా అన్నప్పుడు పి కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుందా? ప్లస్ ఆల్ఫా బీటా. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ పి స్క్వేర్ ప్లస్ పి ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా మనం మైనస్ పి మైనస్ గామా అని రాసుకోవచ్చుగా, ప్లస్ ఆల్ఫా బీటా. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. దీన్ని సింప్లిఫై చేస్తే ఆల్ఫా బీటా ఇంటూ పి స్క్వేర్ మైనస్ పి గామా ప్లస్ ఆల్ఫా బీటా. పి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ మైనస్ పి గామా ప్లస్ ఆల్ఫా బీటా. మల్టిప్లై చేయండి, రెండు మల్టిప్లై చేస్తే సిగ్మా ఇదేమవుతుంది? మైనస్ పి ఆల్ఫా బీటా గామా ప్లస్ సిగ్మా రెండు స్ప్లిట్ చేస్తున్నాను. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. ఏమా ఇది సింప్లిఫై చేస్తే మనకి మైనస్ పి బయటికి తీసుకొస్తాం అనుకోండి, మళ్ళీ మనకు అలాంటివి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి కదా. అవును సార్. Yes, sir. అంటే ఇది మైనస్ పి ఇంటూ ఆల్ఫా బీటా గామా రాసానా మైనస్ 3p అని రాసేయండి సార్. లేకపోతే ఎలా రాద్దామండి. తర్వాత స్టెప్లో మైనస్ పి ఇంటూ సిగ్మా ఆల్ఫా బీటా గామా తర్వాత ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా హోలీ స్క్వేర్. ఏమండి ఇప్పుడు మైనస్ పి ఇంటూ ఇది ఏమైనా వస్తుందంటే ఆల్ఫా బీటా గామా ప్లస్ బీటా గామా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా బీటా అంటే మొత్తం 3 ఒకటే ప్లస్ దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? Alpha beta whole square plus beta gamma whole square. ఆల్ఫా Plus బీటా ప్లస్ బీటా గామా హోలీ స్క్వేర్ ప్లస్ గామా gamma. ఆల్ఫా. ఇది సింప్లిఫై చేస్తే మనకి మైనస్ పి ఇంటూ 3 ఆల్ఫా బీటా గామా అవుతుంది. ప్లస్ ఇదేమవుతుంది? ఇంతకు ముందే రాసాం మనం, చాలా సార్లు రాస్తున్నాం. ఇది ఎలా రాయొచ్చు? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోలీ స్క్వేర్ Minus 2 into alpha beta gamma. అర్థమవుతుందా? మైనస్ పి ఇంటూ మైనస్ 3p ఇంటూ ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ 6 రాసుకోవచ్చా? ప్లస్ ఇదేమవుతుంది? క్యూ స్క్వేర్ square మైనస్ minus 2 2 ఇంటూ into ఆర్ r ఇంటూ minus 3pr అవుతుంది ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది మైనస్ 2pr అవుతుంది. అంటే ఇప్పుడు మొత్తానికి ఏమైంది? క్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ అయిందా? అయ్యో ఎక్కడ అవుతుంది? క్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ అమ్మా.
నెక్స్ట్ ఈసారి S3 అమ్మా. S3 అంటే ఏం చేయాలి? మొత్తం 3 మల్టిప్లై చేయాలి. చేస్తే ఆల్ఫా బీటా గామా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుందమ్మా. దీని మళ్ళీ మనం ఆల్ఫా బీటా గామా ఇంటూ దీని ఎలా రాయొచ్చు మళ్ళీ? మైనస్ పి మైనస్ ఆల్ఫా మైనస్ పి మైనస్ బీటా మైనస్ పి మైనస్ గామా 3 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ ఆల్ఫా బీటా గామా ఇంటూ ఏమవుతుంది తర్వాత మళ్ళీ పి ప్లస్ ఆల్ఫా ఇంటూ పి ప్లస్ బీటా ఇంటూ పి ప్లస్ గామా. ఇప్పుడు దాకా చేసిన అయ్యే వస్తున్నాయి చూడండి. మైనస్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ పి ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ గామా ఆల్ఫా ఇంటూ ఇది పి స్క్వేర్ ఇది పి ప్లస్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు గామా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు? మైనస్ ఆల్ఫా బీటా గామా అంటే ఏం రాసుకోవచ్చు? మైనస్ ఆర్ ఇంటూ ఇదేమవుతుంది? పి క్యూబ్ ప్లస్ ఇదేమవుతుంది? మైనస్ పి హోల్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ పి స్క్వేర్ ప్లస్ పి క్యూబ్ మైనస్ ఆర్ మైనస్ పి క్యూబ్ ప్లస్ పి క్యూబ్ క్యాన్సిల్. లేదంటే ఇంకో స్టెప్ వేసుకోండి. అయినా ఆర్ ఇంటూ పి క్యూబ్ ఆర్ ఇంటూ పి క్యూ మైనస్ ఆర్. ఇది S3. Therefore, the roots are the required equation is ఏమవుతుంది ఫార్ములా? ఎక్స్ స్క్వేర్ మైనస్ S1 ఎక్స్ క్యూబ్ మైనస్ S1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ S1 ఎక్స్ మైనస్ S2 ఈక్వల్ టు 0. ఇది తప్పు రాశాను. S3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ S1 అంటే ఎంత వచ్చిందమ్మా? 2 మైనస్ 2q ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ ప్లస్ పిఆర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఆర్ ఇంటూ పీక్యూ మైనస్ పీక్యూ మైనస్ ఆర్. కరెక్ట్గా సరిపోయింది నాకు, వేస్ట్ అవ్వకుండా.